ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకోవాలి. పాన్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కూర ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలు వేగిన తర్వాత ఇందులో 4 నుంచి 5 ఎండుమిర్చీలని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిపోయిందండి. వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజ్ అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఈ మసాలాకి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కర్రీకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. వంకాయలని నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న వంకాయలను ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వంకాయలో ఏదైనా పురుగులు ఉన్నాయో లేదో అని చెక్ చేసుకోండి. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలకి కూడా మనము మసాలాని పెట్టుకోవాలి. చూడండి, నేను అన్ని వంకాయలకి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క, జీలకర్ర, అలాగే ఆవాలని యాడ్ చేసుకున్నాను. మీకు ఏదైనా పోపు దినుసులు ఇష్టం ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదండి, ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వంకాయలని ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనము ఈ వంకాయల్ని ఇంకొక సైడ్కి కూడా తిప్పుకొని 2 సైడ్లు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వంకాయల్ని మనం రెండో సైడ్కి కూడా తిప్పుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, వంకాయలు బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిల్ని చిన్నగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వంకాయల్లో పెట్టి మిగిలి ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి.
మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనము మసాలాలో ఒక్కటే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం చూసి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు సాల్ట్ అలాగే కారం సరిపోకపోతేనే యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి వీడియోని వాచ్ చేసినందుకు.